భేతాళ, ఆ విగ్రహం చేసింది కృతజ్ఞత లేకపోవడం కాదు. ఆ శిల్పి ఆ విగ్రహానికి ప్రాణం పోశాడు కాబట్టి అతను తండ్రితో సమానం. ఒక తండ్రి బిడ్డకు ప్రాణం ఇస్తాడు, కానీ ఆ బిడ్డ జీవితాంతం తన దగ్గరే ఉండాలని కోరుకోవడం స్వార్థం అవుతుంది. ఆ విగ్రహం ప్రాణం పొందిన తర్వాత ఒక స్వతంత్ర జీవి తనను ప్రేమించిన వ్యక్తిని వరించడం ప్రకృతి సహజ లక్షణం. సృష్టికర్త ఎప్పుడు ఇచ్చేవాడే కానీ ప్రతిఫలం ఆశించేవాడు మాత్రం కాదు. భేష్ విక్రమార్క, సరైన సమాధానం చెప్పి నా మౌనాన్ని వీడేలా చేశావు. ఇదిగో నేను వెళ్తున్నాను. మళ్ళీ విక్రమార్కుడు ఆ చెట్టుపై ఉన్న శవాన్ని భుజాన్ని వేసుకుని బయలుదేరాడు. భేతాళ రాజా, 11వ కథ విను. ఒక రాజ్యంలో 4 దొంగలు అపారమైన సంపదను దొంగిలించారు. తప్పించుకునే క్రమంలో ఊరు బయట ఒక పాత బావి వద్ద ఆగారు. సంపదను పంచుకునే విషయంలో గొడవ మొదలైంది. ఇంతలో రాజభటులు వస్తున్న శబ్దం వినిపించింది. ఒక దొంగ తెలివిగా ఆ నిధిని బావిలో దాచాడు. కానీ ఒకరు నమ్మక ఆ నిధిని కాపాడడానికి ఒకరు బావిలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఒక దొంగ ముందుకు వచ్చాడు, కానీ తనను మిగతా 3 మోసం చేయరని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించాడు. చెప్పు విక్రమార్క, ఆ 4 నమ్మదగ్గ దొంగ ఎవరు? సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది.